వసంత నవరాత్రుల్లో 6వ అవతారము కాత్యాయని దేవి. కాత్యాయని దేవి ఎవరు అనగా, కాత్యాయని దేవి ఋషి కాత్యాయన మహర్షి యజ్ఞం ద్వారా అవతరించింది. ఆమె దుర్గామాత యొక్క శక్తివంతమైన రూపంగా కూడా చెబుతారు. ఆవిడను పూజిస్తే మనకు చాలా శుభకరం జరుగుతుందని కూడా చెబుతారు. ఆవిడ రూపం వాహనం సింహం మీద కూర్చుని ఉంటుంది. ఆవిడకు 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో కమలము, మిగతా 2 చేతులు అభయ మరియు వరముద్రలో ఉంటారు. అలాగే ఆవిడ ముఖం ఎప్పుడు ప్రశాంతంగాను మరియు శక్తివంతంగాను కూడా ఉంటుంది. ఆవిడ ప్రత్యేకత ఏమిటంటే శత్రువులపై విజయం ఇస్తుంది. ధైర్యము, ఆత్మవిశ్వాసం కూడా పెంచుతుంది. పెళ్లి కాని అమ్మాయిలు పూజిస్తే మంచి వరుడు లభిస్తాడు అని చెబుతారు. అమ్మవారిని పూజించేటప్పుడు మనము జపించవలసిన మంత్రము, బీజమంత్రము ఓం కాత్యాయనాయ నమః, ఓం కాత్యాయనాయ నమః. అలాగే ఓం హ్రీం క్లీం కాత్యాయనాయ నమః. అలాగే ధరించవలసిన రంగు ఎరుపు. ఆవిడకు ఆ రూపానికి, అవతారానికి ఎరుపు రంగు ఇష్టము. అందుకే ఎరుపు రంగు ధరించవలెను. పూజా విధానము ఎరుపు పూలతో పూజ చేయాలి. అలా చేస్తే ఆ దేవి ప్రసన్నమవుతుంది. అలాగే తీపి పదార్థాలు నైవేద్యం పెట్టాలి. దీపం వెలిగించి బీజమంత్రాలు జపించాలి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.